హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. ఈరోజు మన టాపిక్ మీరు రేపు రాయబోయే నీట్ 2026కి మన ఫిజిక్స్ సబ్జెక్ట్లో 170+ మార్క్స్ ఎట్లా స్కోర్ చేయాలి. ఇంకెన్ని డేస్ ఉన్నాయో మనకి ఇవాల్టి నుంచి చూడండి, ఫ్యాన్సీ నెంబర్ 222 డేస్ ఆర్ లెఫ్ట్ ఓన్లీ. మనకి కేవలం 222 రోజులు మాత్రమే ఉన్నాయి ఈ రోజు నుంచి. మన ఫిజిక్స్లో 170+ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి. మనం కనుక కొంచెం ఈ ప్లాన్ కనుక ఫాలో అయితే డెఫినెట్గా 45 అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయొచ్చు. 180/180 మార్క్స్ కూడా స్కోర్ చేయొచ్చు. 45 క్వశ్చన్స్ చేసామంటే డెఫినెట్గా 180 మార్క్స్ రీచ్ అవుతాం. రైట్? ఓకే, ఈ ప్లాన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఈ 222 డేస్లో 222 రోజుల్లో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే 170+ మార్క్స్ వస్తాయి, అప్ టు 180 వరకు కూడా రీచ్ అవ్వచ్చు అనేది ఈ వీడియో ఉద్దేశం. రైట్? లాస్ట్ వరకు చూడండి, మీకు బెస్ట్ ఐడియాస్ వస్తాయి. డెఫినెట్గా మీరు 170+ రీచ్ అవుతారు. ఓకే, ఫస్ట్ వన్, రైట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. మన టార్గెట్ పెట్టుకోవాలి, 170+ నేను తెచ్చుకోవాలి అవుట్ ఆఫ్ 180 అనేది. ఫస్ట్ రైట్ స్ట్రాటజీ ఉండాలి, పాజిటివ్ సెట్టింగ్ ఉండాలి. డెఫినెట్గా నేను రీచ్ అవుతాను అనేది. దీనికి సంబంధించినటువంటి బుక్స్ కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా టైం టేబుల్ నోట్ చేయరు. టైం టేబుల్ అంటే అన్ని దాంట్లో వస్తాయి. మనం ఏ టైంలో ఏం ప్రిపేర్ అవ్వాలి, చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి, రైట్, వీక్లీ టెస్ట్లు ఎట్లా రాయాలి, మంత్లీ టెస్ట్లు ఎట్లా రాయాలి, అట్లా మనకి లాస్ట్లో మాక్ టెస్ట్లు ఎట్లా రాయాలి, అట్లా మనకి 222 రోజులది టైం టేబుల్ నోట్ చేయాలి. అట్లా రైట్ స్ట్రాటజీని మనం ఫాలో అవ్వాలి. ఫాలో అయితే డెఫినెట్గా 180కి 170+ రీచ్ అవుతాం అంతే. రైట్. తర్వాత రియాలిటీ చెక్. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్ కనుక తీసుకుంటే మనకి బిగ్గెస్ట్ ఫియర్ సబ్జెక్ట్ ఫిజిక్స్ ఉంది. ఫిజిక్స్ అంటే భయపడతారు. కానీ రైట్ ప్లాన్ డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఫిజిక్స్ ఈజ్ స్కోరింగ్ సబ్జెక్ట్. ఎప్పుడైతే మనం ఒక రైట్ ప్లాన్, డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాము, ఫిజిక్స్ అనేది మనకి బిగ్గెస్ట్ ఫియర్ సబ్జెక్ట్ కాదు, ఫిజిక్స్ ఈజ్ స్కోరింగ్ సబ్జెక్ట్ అవుతుంది. అది ఎట్లా? రైట్, డే వైజ్ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఎట్లా తీసుకున్నానంటే నేను 3 ఫేజెస్గా చెప్పబోతున్నాను. ఈ 222 రోజుల్ని ఈ రోజు నుంచి డే 1 నుంచి 222వ రోజు వరకు, మీ ఎగ్జామ్ వరకు మనం ఎట్లా తీసుకోవాలి అని చాలా ఇంపార్టెంట్. జాగ్రత్త చూడండి. ఫేజ్ 1 తీసుకుంటున్నాను. నేను 3 ఫేజెస్ చేస్తున్నాను. ఫేజ్ 1 తీసుకున్నాను. స్ట్రాంగ్ ఫౌండేషన్ డెవలప్ చేసుకోవాలి. మీరు క్లాస్ 11 ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లాస్ట్ ఇయర్ చదివారు కదా, మ్యాక్సిమం మనకి గుర్తుండకపోవచ్చు. ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ కొన్ని టాపిక్స్ మిస్ అవుతూ ఉంటాయి. సో దట్ మనం క్లాస్ 11ని ఫస్ట్ టార్గెట్ చేయాలి. మన బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో, ఓకేనా? బోర్డ్ ఎగ్జామ్ ఓకే. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా క్లాస్ 11 టాపిక్స్ కనుక మీరు డే 1 నుంచి డే 90 ఫాలో అవ్వకపోతే ఇబ్బంది అవుతుంది కదా. మనకి సుమారుగా 45, టోటల్గా 45 క్వశ్చన్స్ ఇస్తున్నప్పుడు సుమారుగా క్లాస్ 11 నుంచి 21-22 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అదే క్లాస్ 12 కనుక తీసుకుంటే 23 క్వశ్చన్స్ లేదా 22 క్వశ్చన్స్ ఎట్లా ఇస్తున్నాడు. రైట్, 22 + 23 45 క్వశ్చన్స్ కదా. అట్లా మనకి 45 క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ అటు ఇటుగా మనకి క్లాస్ 11లోనే తగ్గిస్తున్నాడు. 1 లేదా 2 క్వశ్చన్లు క్లాస్ 11లో తగ్గుతాయి.
ఆ వారు మనకి క్లాస్ 12లో ఆ 1 ఆర్ 2 క్వశ్చన్స్ ఎక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి అంత ఇంపార్టెన్స్ ఉంది కదా క్లాస్ 11. ఈజీ. క్లాస్ 12తో కంపేర్ చేస్తే క్లాస్ 11 చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఈజీ అంటే ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీనే. క్లాస్ 12 సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్తో కంపేర్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఈజీనే. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ ప్లానింగ్ ఏంటంటే డైలీ రొటీన్ ఎట్లా ఉండాలి. డే 1 నుంచి డే 90 వరకు ఓన్లీ క్లాస్ 11. ఆల్రెడీ మన క్లాస్ 12 సిలబస్ అయిపోయింది. అయిపోయినా మనకి 1 వీక్లో అట్లా కంప్లీట్ చేసేస్తారు. సో దట్ మన టార్గెట్ నీట్ అయినప్పుడు టార్గెట్ డే 1 ఇవాళ నుంచి డే 90 వరకు క్లాస్ 11 మీదే ఫోకస్ చేయాలి. డైలీ రొటీన్ ఎట్లా ఉండాలి. మీరు మార్నింగ్ చూస్తే థియరీ, అదేవిధంగా కాన్సెప్ట్స్. థియరీ అంటే ఓన్లీ థియరీ అని కాదు, కాన్సెప్ట్స్, ఫార్ములే, వీటికి సంబంధించి 1 అవర్ టైం కేటాయించాలి. ఆఫ్టర్నూన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. కనీసం డైలీ 1 అవర్ పెట్టుకోవాలి. ఈవినింగ్ టైం కనీసం 30 MCQs చేయాలి, న్యూమరికల్స్ చేయాలి. దీనికి 1 అవర్ టైం పెట్టుకోండి. ఓకేనా. అట్లా మీరు డే 1 నుంచి డే 90 కనుక చేస్తే, ఈ విధంగా డైలీ రొటీన్ కనుక మెయింటైన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా క్లాస్ 11 సిలబస్ ఈ 90 డేస్లో కవర్ చేయొచ్చు. సార్ మేము కాలేజీకి వెళ్తాం సార్, ఆఫ్టర్నూన్ మేము ఎట్లా చేయాలి. సో ప్లాన్ చేసుకోండి. పీవైక్యూ బుక్ మీ ఎంబడి తీసుకెళ్ళొచ్చు, లేదా ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యేవాళ్ళు వెళ్ళండి. గుడ్. కాలేజీకి వెళ్ళినా ఇబ్బంది ఏమి లేదు. మీరు 1 అవర్ టైంలో మీకు స్టడీ అవర్స్ ఉంటాయి, లేదా 1 అవర్ టైం కేటాయించుకోండి. మన టార్గెట్ నీట్ అయినప్పుడు, మనం డాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు మనం టైం టేబుల్ ఫాలో అవ్వాల్సిందే. రైట్. ఓకే, అట్లా ప్లాన్ చేసుకోండి డైలీ రొటీన్. అట్లా ఫేజ్ 1. ఫేజ్ 1 మీకు కీలకం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చదివేశారు. రైట్. కాబట్టి కొంచెం ఎక్కువ మనం ఫోకస్ పెట్టాలి ఈ 90 డేస్. అంటే డే 1 నుంచి డే 90 వరకు. ఇక్కడ టార్గెట్ ఏంటి, ఫినిష్ ఆల్ ఎన్సీఆర్టీ. ఇక్కడ చెప్పాం థియరీ, కాన్సెప్ట్, ఫార్ములా ఇవన్నీ ఎన్సీఆర్టీలో వస్తాయి. లేదు సపరేట్గా మనం షార్ట్ నోట్ అంటే ప్రిపేర్ చేసుకోమని చెప్పాం. పీవైక్యూస్ని కంప్లీట్ చేయాలి. 38 ఇయర్స్ మేము చేయలేము సార్, ఓకే కనీసం 15 ఇయర్స్ చేయండి. 15 ఇయర్స్ అయినా చేయండి. ఓకే. తర్వాత ఫేజ్ 2కి వచ్చాను. ఫేజ్ 2 యాక్సలరేషన్ రావాలి. మీకు యాక్సలరేట్ అవ్వాలి. ఎక్కడి నుంచి, డే 91 నుంచి డే 160కి కదా. డే 91 నుంచి డే 160కి మీరు చేయాల్సింది ఏంటంటే, క్లాస్ 11 ఆల్రెడీ ఇక్కడ కంప్లీట్ చేస్తారు 90 డేస్లో. 91 నుంచి 160కి మళ్ళీ క్లాస్ 11, క్లాస్ 12 ఆల్రెడీ ఇయర్ చూసేసారు, రివిజన్ చేయాలి. ఏదన్నా న్యూ టాపిక్ మిగిలితే దాన్ని కూడా కవర్ చేయాలి. దాదాపుగా 100% సిలబస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఎట్లా కంప్లీట్ చేయాలి సార్, ఒకవేళ కొన్ని టాపిక్స్ మాకు క్లారిటీ లేవు, క్లియర్ అవ్వలేదు అనుకుంటే, మనకి హై వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయి. హై వెయిటేజీ చాప్టర్స్, ఇందులో టాప్ టాపిక్స్ ఉంటాయి. టాప్ టాపిక్స్ ఏంటి సార్ అంటే, ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి టాపిక్స్. ప్రతి సంవత్సరం ఆన్ యావరేజ్ మనం చూస్తే ఒక్కొక్క చాప్టర్లో ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్స్ ఉంటాయి. డైమెన్షన్స్ అని, పర్సంటేజ్ ఎర్రర్ కనుక్కోవటం అని, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని, లాజిక్ గేట్స్ అని, ఇట్లా ఉంటాయి మనకి. అట్లా టాప్ టాపిక్స్ని వదిలిపెట్టొద్దు. రైట్. ఈ టాప్ టాపిక్స్ మీదే మనం 60 వీడియో సిరీస్ చేస్తున్నాం. ఆల్రెడీ వీడియో 1, వీడియో 2 కూడా అప్లోడ్ చేసాం. జేఈమెయిన్ నీట్ వీళ్ళకి కామన్గా టాప్ 60 టాపిక్స్ నేను తీసుకుని వీడియోస్ చేస్తున్నాను. డైమెన్షన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం, ఎర్రర్ అనాలిసిస్ కూడా అప్లోడ్ చేసాము. రైట్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్స్, థర్డ్ వీడియోని అప్లోడ్ చేస్తాం. అట్లా 60 వీడియోలు మనం అప్లోడ్ చేస్తున్నాం, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. సో దట్ ఇవి మీకు ఈ టాప్ టాపిక్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. మీకు ఎగ్జామ్ ఎండింగ్లోపు 60 వీడియోలు ఖచ్చితంగా కంప్లీట్ అవుతాయి. మనకి మీరు ఫాలో అవుతూ ఉండండి. మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేనేంటంటే ఏ టైంలో అప్లోడ్ చేస్తానో ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి
మీకు కుదిరిన టైంలో మీరు ఆ వీడియో చూడొచ్చు. మీరు ఒక 2-3 గంటలు చదివినటువంటి టాపిక్స్ మనం కేవలం ఒక 20 నిమిషాల్లోనే కవర్ చేస్తాం. ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అంతా కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తాం. చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు ఆ వీడియోస్. కాబట్టి మన పూర్ణ అకాడమీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ మనకి 91 to 160 డేస్ మీరు క్లాస్ 11 క్లాస్ 12 రివిజన్ చేయాలి. కొత్తవి ఉంటే కొత్తవి కూడా, న్యూ టాపిక్స్ కూడా చూడాల్సి ఉంటుంది. తర్వాత వీక్లీ ఫుల్ లెంత్ టెస్టులు రాయాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు విత్ టైమర్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా టైమర్తో ఎగ్జామ్ రాయండి, టైం పెట్టుకుని రాయండి. తర్వాత మాస్టర్ ఫార్ములా లిస్ట్, షార్ట్ నోట్స్. ఫార్ములా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి సార్? మనం ఒక వీడియో చేసాం, జేఈకి నీట్కి ఆ ఫార్ములేస్, కాన్సెప్ట్స్, గ్రాఫ్స్, సర్క్యూట్స్తో షార్ట్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలి అనే దానికి స్పెషల్గా ఒక వీడియో చేసాము. అది చూడండి, క్లారిటీ వస్తుంది మీకు. ఇంకా మనకి 222 రోజులు ఉన్నాయి. ఇప్పుడు నుంచి అయినా మీరు ట్రై చేయొచ్చు, డే 1 నుంచి. రైట్? ఓకే. తర్వాత లాస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫైనల్ స్ప్రింట్. మనం 100 మీటర్స్ రన్నింగ్లో పాల్గొన్నప్పుడు చూడు, లాస్ట్ 3-4 సెకండ్లు స్ప్రింట్ ఇస్తాం కదా. అంటే మనతో పాటు వచ్చేవాళ్ళకంటే ఒక స్టెప్ ముందు తీసుకుంటాం, ఫస్ట్ వస్తాం. రైట్? నేను కూడా స్పోర్ట్స్ మన్నే. ఓకే, అట్లా ఫైనల్ స్ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ కూడా మన ఫిజిక్స్లో ఎట్లా తీసుకోవాలి? డే 161 to 222 డేస్ మధ్యలో ఇది ఫేజ్ 3గా తీసుకున్నాం. మార్క్ టెస్టులు రాయాలి, రివిజన్ చేయాలి. ఓకే కదా, మార్క్ టెస్టులు రాస్తూ ఉండాలి, రివిజన్ చేస్తూ ఉండాలి. ఎర్రర్ని అనాలిసిస్ చేయాలి. ఎర్రర్ బుక్ పెట్టుకోండి మీరు, చిన్న బుక్. ఎర్రర్ని అనాలిసిస్ చేయాలి, ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయి, మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎర్రర్ బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటే అందులో డే వైజ్ మీరు డేట్ వేసుకుని, ఏ డేటున నాకు ఫిజిక్స్లో ఏ క్వశ్చన్ మిస్ అయింది, క్వశ్చన్ 1, క్వశ్చన్ 5, క్వశ్చన్ 9, అట్లా మనం ఈ క్వశ్చన్లో ఏం మిస్ అయింది, కాన్సెప్ట్ మిస్ అయింది, ఇక్కడ ఫార్ములే తప్పు రాశాను, ఇక్కడ క్యాలిక్యులేషన్ మధ్యలో ఆగిపోయింది. ముఖ్యంగా మనకి నీట్ పిల్లలు క్యాలిక్యులేషన్స్ కొంచెం మధ్యలో బ్రేక్ పడుతూ ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీ అవుతుంది. రైట్? ఓకే. తర్వాత సాల్వ్ ఎన్టీఏ అభ్యాస్, ఎలెన్, ఆకాష్ టెస్టులు రాయండి. రైట్? ఎర్రర్ బుక్ మెయింటైన్ చేయాలి. ఎట్లా చేస్తే ఇక్కడ మీ టార్గెట్ ఏంటంటే 45 క్వశ్చన్స్ మీకు ఇచ్చినప్పుడు 45 క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు రీచ్ అవ్వచ్చు ఈ విధంగా ఫాలో అయితే. అప్పుడు మనకి 180 అవుట్ ఆఫ్ 180, 170 ప్లస్సే కాదు 180 అవుట్ ఆఫ్ 180 కూడా స్కోర్ చేయొచ్చు. చాలామంది 180 వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా, ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఫిజిక్స్ అనేది మీకు బిగ్గెస్ట్ ఫియర్ సబ్జెక్ట్ కాదు కదా. ఏంటి మరి? ఫిజిక్స్ ఈజ్ స్కోరింగ్ సబ్జెక్ట్. రైట్? ఫిజిక్స్ ఈజ్ నాట్ అబౌట్ మగ్గింగ్ చేయకూడదు. మన భాషలో చెబితే బై హార్ట్ చేయకూడదు. మరి ఏం చేయాలి సార్? ఇట్స్ అబౌట్ ప్రాక్టీస్ అండ్ క్లారిటీ. ప్రాక్టీస్ చేయాలి, క్లారిటీగా ఉండాలి, అప్లికేషన్ టైప్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చేస్తే డెఫినెట్గా మనం రీచ్ గోల్ అవుతాం. మనకు ఉన్నది 222 డేస్ అయినప్పటికీ ఫిజిక్స్లో 170+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఈ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే డెఫినెట్గా మనం రీచ్ అవుతాం. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు సబ్జెక్టుకు సంబంధించి కూడాను అప్లోడ్ చేస్తున్నాం. న్యూమరికల్స్ అప్లోడ్ చేస్తున్నాం ఆల్రెడీ. మీకు అవసరమైన పీవైక్యూ సిరీస్ కూడా చేస్తాను. పీవైక్యూ ఇంకా స్టార్ట్ చేయలేదు, టాపిక్ సిరీస్ మాత్రం స్టార్ట్ చేసాం. మీకు ముఖ్యంగా స్పెషల్గా నీట్కి సంబంధించి మీరు ఎవరైతే రేపు 2026 రాయబోతున్నారో ఈ వీడియోస్ మన జూనియర్ ఇంటర్ వాళ్ళకి ఉపయోగం, సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇప్పుడు రాయబోయే వాళ్ళకి ఉపయోగం, అట్లాగే లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ వీడియోస్ ఉపయోగం. రైట్? లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకు కూడా
డ్రాపర్స్ వీళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటాయి. మంచి మంచి వీడియోస్ని నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఓకే, మన పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ముఖ్యంగా లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మన వీడియోస్ని కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.